नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో మార్గశిర మాసంలో అమావాస్య రోజు నేను పూజ అనేది ఎలా చేసుకున్నాను అనే వీడియోను షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజుకు ఒక ప్రత్యేకత అయితే ఉందండి. నేను 16 సోమవారాల వ్రతం అనేది ఈ వారంతో కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఆషాఢ మాసంలో వచ్చిన పౌర్ణమి ముందు వచ్చిన సోమవారం మొదలు పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు అమావాస్య రోజు, మార్గశిర మాసంలో వచ్చిన అమావాస్య రోజు మూలా నక్షత్రంతో కూడి వచ్చిన ఈ పర్వదినాన నా 16 వారాలు కంప్లీట్ అయినాయి అనమాట. శివయ్య అనుగ్రహంతో ఈరోజు నేను పూర్తి చేసుకున్నాను. ఇంకా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదండి. ఈరోజు మా వారి పుట్టినరోజు, అంటే స్టార్ బర్త్డే అనమాట. ఈరోజు నేను కంప్లీట్ చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అసలు కొన్ని వారాలుగా అసలు మిస్ అవ్వకుండా ప్రతి వారము పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఈ ధనుర్మాసంలో కూడా ఉదయాన్నే లేచి చిన్నగా నాకు తెలిసిన విధంగా నేను ముగ్గు అది పెట్టుకొని ఇంట్లో స్వామివారిని, గోదాదేవిని పూజించుకుంటూ ఉన్నానన్నమాట. చిన్నగా మాల అనేది వేసుకుంటూ అమ్మవారికి, తర్వాత తిరుప్పావై చదివి ఆ మాలను స్వామివారికి సమర్పిస్తూ చిన్నగా పూజ అనేది చేసుకుంటూ ఉన్నానన్నమాట. అంటే శ్రీవ్రతం అని, కాత్యాయని వ్రతం అని చెప్తూ ఉంటారండి. వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఈ నెల రోజులు తప్పకుండా శీఘ్రంగా వాళ్ళకి మంచి వధువుతో వివాహం అవుతుందని ఒక నమ్మకము. చాలా విశేషమైన ఈ శ్రీవ్రతాన్ని ఎవరైనా కానీ, వివాహం కాని వాళ్ళు ఎవరైనా కానీ చేసుకోవచ్చండి. ఇప్పటివరకు చేయని వాళ్ళు ఒక్కరోజైనా కానీ చేసుకోండి, మీకు మంచి అనేది జరుగుతుంది. ఒక మంచి మార్గం అనేది మార్గశిర మాసంలో స్వామివారిని ఆరాధించడం వలన మీకు ఒక మార్గం అనేది దొరుకుతుందని మనస్ఫూర్తిగా నమ్మి చేసుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు అమావాస్య, మూలా నక్షత్రము, హనుమత్ జయంతి అని కూడా చేసుకుంటారండి మార్గశిర మాసంలో. తమిళియన్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. మనకి మామూలుగా అయిపోయింది ధనుర్మాసంలో. ఇప్పుడు కూడా వచ్చింది కాబట్టి అమావాస్య అనేది ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు నేను హనుమత్ వ్రతం చేసుకుందాం అనుకున్నప్పుడు నాకు సరిగ్గా క్యాలెండర్లో నేను సరిగ్గా చూసుకోక స్వామివారికి ప్రసాదాలు అవి ఏమి చేసుకోలేదనమాట. మామూలుగా పూజ అది చేసుకున్నాను. సో ఈరోజు అమావాస్య వచ్చింది. ఇంకా చాలా మంచి రోజు కాబట్టి 16 సోమవారాల వ్రతం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈరోజు కొంచెం ప్రత్యేకమైన నైవేద్యాలు చేద్దామనేసి స్వామివారికి, ఆంజనేయ స్వామికి వడమాల, ఇంకా కరివేపాకన్నం అనేది కూడా రెడీ చేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నానండి. మామూలుగా పులగము, దద్దోజనము పెడుతూ ఉంటారు, చక్కెర పొంగలి. ఎక్కువగా పులగం అనేది చేస్తూ ఉంటారు, అంటే కట్టె పొంగలి. దేవాలయాల్లో మనకి ప్రసాదాలు మంచిగా పెడుతూ ఉంటారు. ఉదయాన్నే వెళ్తే వేడివేడిగా తినొచ్చు. కాకపోతే ప్రతిరోజు పులగం అనేది కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, ఆరోగ్యం అంటే మంచిదే, కాకపోతే ప్రతిరోజు పులగం అనేది ఎవరు కూడా ఇష్టపడరు. ఇంకా ఏదైనా ప్రత్యేకంగా ఇలా ప్రసాదాలు నైవేద్యంగా చేసి మనం బాక్సెస్లో కూడా పంపించేయచ్చు అనమాట. ఉదయం ప్రసాదము చేసేసుకోవచ్చు, ఇంకా వంట కూడా అయిపోతుంది కాబట్టి బాక్స్లో కూడా మనం ప్రసాదాన్ని పెట్టి పంపించేసేయచ్చు. అలా ఉద్దేశంతో కొన్ని రోజులు నేను అలా ప్రసాదాలు కూడా రెడీ చేసి ఉదయం స్వామికి నైవేద్యం పెట్టేసి టిఫిన్ కింద కానీ, భోజనానికి బాక్స్లో కానీ పంపించేస్తూ ఉంటాను. అలాగే ఈరోజు కరివేపాకన్నం చేద్దామని అనుకొని కరివేపాకన్నానికి అంతా కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా గారెలు కూడా చిన్న గారెలు ఒక 27 వేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే 9 సంఖ్యలో వేస్తే చాలా మంచిది, అందుకని 27 అనేది నేను రెడీ చేసుకున్నాను. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని మనము అంటే ఇంకా ఇవాళ గోధుమ రవ్వ ప్రసాదం కూడా చేయాలి కాబట్టి అది కూడా నేను చేసుకున్నాను. ఇంకా పానకం, వడపప్పు ఇవి ప్రత్యేకంగా రోజు పెడుతూ ఉంటాను. అందుకనేసి అవన్నీ కూడా మామూలుగా రెడీ చేసేసుకొని ఇంకా పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసేసుకొని ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి హరిద్రా గణపతి పూజ అనేది చేసుకున్నాను. సంకల్పం అది చెప్పుకున్న తర్వాత హరిద్రా గణపతికి పూజ చేసుకొని చిన్నగా బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత ఈరోజు మూలా నక్షత్రం కూడా ఉందండి. చాలా విశేషం కాబట్టి సరస్వతి అమ్మవారికి మార్గశిర మాసంలో అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారికి, ఇంకా గోదాదేవికి కూడా చాలా ప్రత్యేకం కాబట్టి
అమ్మవారిని గోదాదేవిలో ఉన్నట్టుగా భావించి గోమాతను, ఇంకా కృష్ణయ్యను, ఇంకా వెంకటేశ్వర స్వామిని, అన్నపూర్ణాదేవిని, శివయ్యను, ఆంజనేయ స్వామిని వీళ్ళందరినీ కూడా ఒక చిన్న ఇత్తడి పళ్ళెంలో పెట్టుకొని నాకు తోచిన విధంగా అభిషేకం అనేది చేసుకున్నానండి. అంటే ఇవాళ 16వ వారం కావడంతో నాకు ఇంకా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా వారి స్టార్ బర్త్డే కావడంతో చాలా చాలా సంతోషంగా అనిపించిందనమాట. ఇంకా అభిషేకాలు అవన్నీ కూడా చేసుకున్నాను. పంచామృత అభిషేకం చేసుకున్నాను. ముందుగా అంటే కలశంలో ఉండే నీళ్ళతో అభిషేకం చేసుకొని ధూపం దీపం చూపించి తర్వాత మిగతా ద్రవ్యాలు ఒక్కొక్కటి వేసుకుంటూ అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట. నాకు తోచిన నామాలు, స్తోత్రాలు అన్నీ కూడా చెప్పుకుంటూ అంటే లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ, ఈ నామాన్ని చెప్పుకుంటూ మనకి ఇది శ్రీ సూక్తంలో వస్తుందండి. అందుకని ఈ ఒక్క 4 లైన్లు ఇవి చెప్పుకుంటూ నేను అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటాను. అభిషేకం చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకున్నానో ఒక్కొక్కళ్ళను అక్కడ పెట్టేసుకొని వాళ్ళందరికీ కూడా పూజ అనేది చేసుకున్నాను. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవికి, చదువుల తల్లికి కూడా పూజ చేసుకున్నాను. అంటే అందరికీ కూడా పంచోపచార పూజ చేసుకున్నాను. శివయ్యకు మాత్రం షోడశోపచార పూజ చేసుకున్నాను. స్వామివారికి శ్వేత అక్షతలు అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పిండి దీపాలు 16 వెలిగించుకుందామనేసి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అసలు ఈరోజు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను మిస్ అవుతానేమో. అమావాస్య మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఇంకా మా వారి స్టార్ బర్త్డే కావడము, ఇంకా ఆంజనేయ స్వామికి నేను ఈ నెలలో అంటే హనుమత్ వ్రతం చేసుకోలేదు. మనకి మార్గశిర మాసంలో వస్తుంది కదండి హనుమత్ వ్రతము, త్రయోదశి రోజు. ఆ రోజు నాకు కుదరలేదనమాట. అందుకనేసి అంటే కుదరలేదంటే నేను సరిగ్గా చూసుకోలేదు. అందుకని మామూలుగా పూజ చేసుకునేటప్పుడు అరే ఇవాళ హనుమత్ వ్రతం కదా అని మామూలుగా హనుమాన్ చాలీసా అది చదువుకొని స్వామివారికి చిన్నగా తమలపాకు ఒకటి పెట్టి అష్టోత్తరం అది చదువుకున్నాను అనమాట. ఇంకా ఎక్కువగా ఎప్పుడు వడమాల, అప్పాల మాల వేస్తూ ఉంటాను. కాకపోతే ఇవాళ అప్పాలు చేయలేదు, వడమాల ఒకటి వేసాను అనమాట. సో ఇలా వేసుకుందామని అనుకున్నాను, మిస్ అవుతానేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఇబ్బంది రోజులు అవి ఉన్నాయి. అది శివానుగ్రహం అనే అనుకోవాలి. శివయ్య అనుగ్రహం ఉంటే మనం ఏదనుకుంటే అది జరిగిపోతుందండి. అసలు స్వామివారిని ఇలా కొన్ని వారాలుగా, లక్ష్మీదేవిని కూడా కొన్ని వారాలుగా పూజించుకుంటూ ఉన్నాను. నేను మార్గశిర మాసంలో 4 వారాలు చేసుకున్నాను. ఇంకా శివారాధన కూడా చేసుకున్నాను అనమాట. 16 వారాలు మధ్యలో కొన్ని మిస్ అయ్యాను కదా, అవన్నీ కూడా ఇలా ఈరోజు పూర్తి చేసుకున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా మాటల్లో చెప్పలేను అసలు. నాకు అలా పూజ చేసుకుంటుంటే కంప్లీట్ అయ్యేసరికి నాకు కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. చాలామంది చెబుతూ ఉంటారు అసలు ఇలా చేసుకుంటున్నప్పుడు మా కళ్ళలో నీళ్లు తిరిగాయండి అని. వీడియోస్లో అవి వింటూ ఉంటే అలా సరే మనకు జరిగినప్పుడు తెలుస్తుంది ఏదైనా అని అనుకునేదాన్ని. నిజంగా నాకు ఈరోజు ఆ అనుభూతి అనేది కలిగింది. మంచిగా ఇలా అభిషేకాలు అవన్నీ చేసేసుకొని తర్వాత శుద్ధి చేసుకొని గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకొని ముందుగా నేను సరస్వతి అమ్మవారికి పంచోపచార పూజ చేసుకున్నాను. అమ్మవారి అష్టోత్తరము ఇంకా ద్వాదశనామ స్తోత్రం అవన్నీ కూడా చదువుకున్నాను. తర్వాత ఆంజనేయ స్వామికి, తర్వాత గోదాదేవికి, ఇంకా కృష్ణయ్యకు, తర్వాత లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి వీళ్ళందరికీ కూడా నేను పంచోపచార పూజ చేసుకొని అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరము, కనక మహాలక్ష్మి 30 నామాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ కుంకుమార్చన ఇవన్నీ కూడా చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి చిన్నగా పూజ, ఇంకా కృష్ణ అష్టోత్తరము, ఇంకా తిరుప్పావై వినడము చదవడము, తర్వాత అమ్మవారికి అద్దం చూపించి తర్వాత తిరుప్పావై చదివిన తర్వాత మాల తీసి కృష్ణయ్యకు సమర్పించడము ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత నేను శివయ్యకు షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను. అన్నపూర్ణ సమేత శ్రీ సాంబ సదాశివ మూర్తికి పూజ అనేది చేసుకున్నాను అనమాట. స్వామివారికి చిన్నగా కనకాంబరాలతో కాగడ మల్లెలతో మాల అనేది కూడా సమర్పించుకున్నాను. ఇంకా శ్వేతాక్షతలు రెడీ చేసుకున్నాను కదండి, వాటితోనే వాళ్ళ పూర్తి పూజ అనేది అంటే ప్రతి వారము అలానే చేసుకుంటున్నాను. ఇంకా చిన్నగా విభూది గడ్డ ఒకటి తెచ్చుకున్నాను. ప్రతిరోజు విభూది ధారణ చేస్తూ ఉంటారు మా వారు కానీ మా పిల్లలు కానీ, పెట్టుకుంటూ ఉంటారు. అందుకని రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా స్వామివారికి షోడశోపచార పూజ అంతా అయిన తర్వాత ఓం ఆకారంలో గంధంతో ఇలా ముగ్గు అనేది వేసుకొని
అంటే పిండి ప్రమిదలు 16 రెడీ చేసుకున్నాను. వాటితో ఇవాళ దీపాలు వెలిగించుకుందాము. ఒక ఉసిరి దీపం కూడా వెలిగించుకున్నాననమాట. ఓం అని రాసుకుంటాం కదా, మధ్యలో మనకి చంద్రుడి ఆకారం వచ్చి మధ్యలో అక్కడ చుక్క ఉంటుంది కదండి, అక్కడ నేను ఉసిరి దీపం అనేది పెట్టుకొని వెలిగించుకున్నాను. ఇంకా సరస్వతి యంత్ర రంగోలి కూడా వేసుకున్నాను. ఇంకా ఆంజనేయ స్వామికి కూడా వడమాల అది కూడా సమర్పించి స్వామివారికి కూడా పూజ అది చేసుకున్నాను. అంటే ఒక్కొక్కళ్ళకి అందరికీ కూడా పూజ అనేది ఇవాళ చక్కగా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత శివారాధన కూడా చేసుకున్న తర్వాత నేను ఇలా దీపాలు వెలిగించుకున్నాను అనమాట. శివయ్య లింగాష్టకం చదువుకుంటూ నేను దీపాలు వెలిగించుకున్నానండి. చాలా చాలా అసలు ఈ దీపాలు వెలిగించేటప్పుడైతే నాకు అసలు కళ్ళలో నీళ్లు తిరిగాయి అనమాట. అసలు భలే అనిపించింది నాకు అలా వెలిగిస్తూ ఉన్నప్పుడు. 16 దీపాలు అసలు అప్పటికప్పుడు అనుకున్నాను వెలిగిద్దామనేసి. ఇవాళ 16వ వారం కదా, ఏదైనా ప్రత్యేకంగా చేయాలి అని అనిపించి ఇలా చేశానన్నమాట. అసలు కళ్ళలో నీళ్లు తిరిగాయి. స్వామి అసలు అనుకోలేదు ఇలా ఈరోజు ఇన్ని దేవతలను ఇంత మంచిగా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకొని నేను పూజ చేసుకోగలుగుతానా అని అనుకున్నాను. ఎందుకంటే ఇబ్బంది రోజులు ఉన్నాయి, మానేద్దామని అనిపిస్తూ ఉంది. కాకపోతే 16వ వారం మానేస్తే మళ్ళీ ఇంకొక వారం వెయిట్ చేయాలి. అలా ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, నీ మీద భారం వేసి చేసుకుంటున్నాను స్వామి అని అనుకొని చేసేసుకున్నాను అనమాట, ధైర్యం చేసి. అసలు భలే స్వామి అనుగ్రహం కలిగిందండి. చాలా చాలా సంతోషంగా కూడా అనిపించింది. ఇంకా ఇలా దీపాలు అవి వెలిగించిన తర్వాత నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించుకొని హారతి, మంత్రపుష్పము, క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను అనమాట. ఇంకా కథ కూడా చదువుకోవాలి కదా, కథ అనేది నేను యాంకర్ సంతోషి గారిది వీడియో అనేది పెట్టుకొని వింటూ ఉంటానన్నమాట. చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని ఆవిడ కథ చెప్తుంటే భలే అనిపిస్తూ ఉంటుంది. అసలు మన పక్కనే కూర్చొని ఆవిడ కథ చెప్తున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది పెట్టుకొని వింటూ నేను కథ విన్న తర్వాత స్వామివారికి అక్షంతలు సమర్పించి తలపైన వేసుకున్నానమాట. ఇలా 16 వారాలు ఈ కంప్లీట్ అనేది చేసుకున్నానండి. ఇంకా 17వ వారం అన్ని లింగాలను, భారతీయ లింగాలను పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. ఆ వీడియోని కూడా నేను షేర్ చేస్తాను. సో ఇదండి అసలు నేను చేసుకున్న అంటే 16 సోమవారాల వ్రతము, అమావాస్యతో కూడి వచ్చిన మార్గశిర మాసంలో వచ్చిన మూలా నక్షత్రంతో కూడి వచ్చిన సోమవారము. అసలు నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఈ రోజుతో నేను అసలు మనం కంప్లీట్ చేయడం కూడా ఒక ఇదే దేవుడు అనుగ్రహమనే అనుకోవాలి. కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆటంకాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి, అసలు కంప్లీట్ చేయలేకపోతూ ఉంటాము. అసలు స్వామి దయతో ఈరోజు నేను కంప్లీట్ చేసుకున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇంకా కరివేపాకు అన్నము, ఇంకా స్వామివారికి గోధుమ రవ్వ ప్రసాదము ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను కదండి. అవన్నీ కూడా నైవేద్యాలు స్వామివారికి సమర్పించేసి వడమాల కూడా వేసుకున్నాను కదా. వడమాల అదంతా కూడా ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించి అందరం కూడా ప్రసాదంగా స్వీకరించాము. ఇంకా మనం తాంబూలంలో ఒకళ్ళకి ఇవ్వాలి కదా గోధుమ రవ్వ ప్రసాదాన్ని, వాళ్ళకి కొంచెం వడమాల అదే వడలు కూడా కొన్ని పెట్టి ప్రసాదంగా కొంచెం కరివేపాకు అన్నము ఇవన్నీ కూడా పెట్టి తాంబూలం అనేది ఇచ్చుకున్నాను అనమాట. ఇంకా 17వ వారం నేను ఎలా చేసుకున్నాను అనే వీడియోని కూడా షేర్ చేస్తానండి. సో ఇదండి శివయ్య అనుగ్రహంతో నేను చేసుకున్న 16 సోమవారాల వ్రతం ఈ రోజుతో కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అన్ని ఉపచారాలు చేసుకున్న తర్వాత స్వామివారికి పంచహారతి, ఇంకా క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను అనమాట. నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి ఈరోజు స్వామివారిని ఇలా ఆరాధించుకోవడం అనేది. మీకు నేను చేసిన ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా కానీ స్టార్ట్ చేసి చెయ్యాలి అంటే 16 సోమవారాల వ్రతం అనేది స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మనకి రాబోయే మాఘమాసం వస్తుంది కాబట్టి అప్పుడైనా స్టార్ట్ చేసి చేసుకోండి. శివయ్యకు చాలా చాలా ఇష్టమైనది మాఘమాసం కూడా కాబట్టి, శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి మనము శివారాధన అప్పుడు కూడా చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.